VNR న్యూస్. వరంగల్ నగరంలో బస్ షెల్టర్లు లేకపోవడంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బస్ షెల్టర్లు లేకపోవడంతో రోడ్డుపైనే పడిగాపులు కాయవలసి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ నగరంలోని హన్మకొండ చౌరస్తా ఏనుగులగడ్డ ఏరియాలో బస్ షెల్టర్ లేకపోవడంతో ఈ వేసవి కాలం మండుటెండలో నడి రోడ్డుపైనే బస్సుల కోసం ఎదురు చూస్తూ కూర్చోవటానికి సదుపాయం లేక కనీసం తాత్కాలిక బస్సు షెల్టర్ లేక ఎండ వేడిమికి తాళలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. నగరంలో అక్కడక్కడ బస్ షెల్టర్లు నిర్మించిన ఈ ప్రధాన కూడలి రద్దీ ప్రాంతమైన హన్మకొండ చౌరస్తా నుంచి పరకాల, భూపాలపల్లి, ఏటూరు నాగారం, వరంగల్ వైపు నర్సంపేట, ఖమ్మం, సూర్యాపేట ప్రాంతాలకు ప్రతినిత్యం వందలాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తారని, కనీసం ఇక్కడ ప్రయాణికులకు కూర్చోవడానికి సదుపాయం లేక నీడలో నిల్చునే సౌకర్యం లేదని ఆవేదన చెందుతూ ఎండ వేడిమికి భరించలేకపోతున్నామని, బస్సుల కోసం వేచి చూసి ఎండ వేడిమికి తట్టుకోలేక అనారోగ్యం పాలవుతున్నామని ఆందోళన చెందుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని, తక్షణమే ఈ ప్రాంతంలో బస్ షెల్టర్ నిర్మించాలని కోరుతున్నారు. ఈ వేసవి కాలంలో తాత్కాలికంగా అయినా బస్ షెల్టర్ నిర్మించాలని ప్రయాణికులు అధికారులను, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు. హన్మకొండ బస్ స్టాండ్ నుండి అమృత ట్యాక్స్ ఎనుగలగడ్డ చౌరస్తా నుంచి వయా మన ఇట్లా ఇంకోటి సూర్యాపేట, ఖమ్మం, ఇట్లా వరంగల్ కూడా లోకల్, ఓన్లీ లోకల్ బస్సు ఓన్లీ. ఇక్కడ నుంచి ఈ ద్వారా ఇట్లా పోతాయి అన్నాడు. ఇక్కడ బస్సు కంపల్సరీ ఆగాలి, ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోవాలి. ఎనగొడితే ఏం చేయాలి, ఇప్పుడు మన చేతిలో లేదు కదా సార్. ఇప్పుడు గవర్నమెంట్ చేయాలి, RM లెవెల్, AD లెవెల్ ఉంటుంది. అది ఏమైనా చేస్తే మార్గం వాళ్ళు చేయాలి, మన చేతిలో ఏముండదు. ఇక్కడ బస్ స్టాండ్లో ఎండ కొడుతుంది, జనాలకు ఇబ్బంది అవుతుంది, బాగా ఎండ కొడుతుంది. జనాలు ఆటోలకు, మ్యాజిక్లకు వెళ్ళిపోతారు నిలబడలేక. బస్సులు కూడా ప్లాట్ఫారం మీదకి రావట్లేవు చక్కగా. మాకు చాలా ఇబ్బంది అవుతుంది పబ్లిక్. బస్ స్టాండ్ కాడ నీడ ఉండడానికి మేము కోరుతున్నాను. బాగా ఒక మంచి షెడ్యూల్గా ఉంటే బాగుంటుంది జనాలకు. ఈ ఎండాకాలంలో చూస్తుంటే మామూలు ఇళ్లలో ఉన్న వాళ్ళకే నిలబడడానికి, అంటే ఫ్యాన్ కాల్ కింద, కూలర్ కింద ఉన్నా కానీ వశంగాని ఈ పరిస్థితులలో అనేక మంది వృద్ధులు, తర్వాత పిల్లలు ఈ ఏరియా నుంచి అనేక గ్రామాలను కనెక్ట్ చేస్తూ పట్టణాలను, ముఖ్యంగా ఇతర జిల్లాలకు వెళ్ళడానికి మెయిన్ సెంటర్ ఇది. ఈ ఏరియాలోనే బస్ సౌకర్యం కలిగిస్తే బాగుంటుంది అని అందరూ, ముఖ్యంగా ఈ ఎండ వేడిని తట్టుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది. ప్రయాణం చేయాలంటే రకరకాలైనటువంటి పరికరాలతో మేము ఆరోగ్యాన్ని చూసుకుంటున్నాం, కానీ అందరికీ అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ మంది ఎండ తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వం కొంచెం వెంటనే స్పందించగలరు. ఇక్కడ అట్లీస్ట్ టెంపరీ బస్ షెల్టర్ అయినా ఏర్పాటు చేస్తే అట్లీస్ట్ ఈ సీజన్ వరకైనా, తర్వాత మళ్ళీ వింటర్లో చూసుకోవచ్చు. ప్రభుత్వం కొంచెం కల్పించుకోవాల్సిందిగా అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు.